క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కొన్ని క్షణాల్లోనే మ్యాచ్ మారిపోతుంది. రోజుకో రికార్డు నమోదవుతుంది. అలాగే కొన్ని రికార్డులు కూడా బద్దలవుతాయి. క్రికెట్లో ఒక ఓవర్లో 6 బాల్స్ వేయాలనే రూల్ ఉందని తెలిసిందే. అయితే బౌలర్ 5 బాల్స్ వేసిన తర్వాత తన ఓవర్ పూర్తయిందని అంపైర్ కూడా అతనిని ఏమీ అనకపోవడం మీరు నమ్మగలరా? కానీ ఇది జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో 5 బాల్స్లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన 3 బౌలర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 మలింగ. శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్లో 6 బాల్స్ కాకుండా 5 బాల్స్ బౌలింగ్ చేశాడు. 2012లో ట్రై సిరీస్లో భారత్ శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్నప్పుడు లసిత్ మలింగ తన ఓవర్ను 5 బాల్స్లో పూర్తి చేశాడు. దీంతో ఈ ఒక్క బాల్ టీమిండియాపై భారంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ ఒక్క బాల్కే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నెంబర్ 2 నవీన్ ఉల్ హక్. ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ కూడా 5 బాల్స్లో ఓవర్ను బౌలింగ్ చేశాడు. T20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో నవీన్ ఉల్ హక్ 6 బాల్స్ కాకుండా 5 బాల్స్ బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఫీల్డ్ ఎంపైర్ బాల్స్ ని కౌంట్ చేయడంలో పొరపాటు చేశాడు. దీంతో నవీన్ ఉల్ హక్ ఓవర్ కేవలం 5 బాల్స్లోనే ముగిసింది. ఫీల్డ్ ఎంపైర్ తప్పు వల్ల నవీన్ ఉల్ హక్ ఒక బాల్ తక్కువ బౌలింగ్ చేశాడు. నెంబర్ 3 ముస్తాఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా 5 బాల్స్లో ఓవర్ను బౌలింగ్ చేశాడు. 2021వ సంవత్సరంలో బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసినప్పుడు ముస్తాఫిజుర్ రెహమాన్ తన ఓవర్లో 6 బాల్స్ కి బదులు 5 బాల్స్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ బాల్ ని కౌంట్ చేయడంలో ఫీల్డ్ ఎంపైర్ కూడా పొరపాటు చేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఫీల్డ్ ఎంపైర్ పొరపాటు కారణంగా 5 బాల్స్ లో ఓవర్ కంప్లీట్ అయింది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.